హాయ్ అందరికీ, వెల్కమ్ టు చరిత బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ కజ్జికాయలు. ఈ కజ్జికాయలు క్రిస్పీగా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పూరీ పిండి, 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. మీకు కావాలంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి కొంచెం సేపు నాననిద్దాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసి దోరగా వేయించుకుందాం. ఇవి చల్లారేలోపు మిక్సీ గిన్నెలో 1/2 కప్ పుట్నాలు, 2-3 యాలకులు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. అదే మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని అదే గిన్నెలోకి వేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా పొడి చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కప్పు బెల్లం వరకు తీసుకొని దాన్ని కూడా పొడి చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ని మొత్తం కూడా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ చపాతీ పీట మీద పెట్టి రుద్దుకోవాలి. ఇది పల్చగా రుద్దుకుంటే బాగుంటుందండి. కజ్జికాయల చెక్కను తీసుకొని కొద్దిగా నూనె రాసుకోండి. ఇలా నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని దీని మీద వేసి దీని మధ్యలో స్టఫింగ్ని యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వేస్తే అది మనం ఫ్రై చేసేటప్పుడు బయటికి వచ్చేస్తుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ నీళ్ళతోటి అద్దుకోవాలి. ఈ చెక్కని ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ కజ్జికాయ షేప్ వచ్చేస్తుందండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కజ్జికాయలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసిన కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం కజ్జికాయల్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.